ఒక్కసారి చూడండి, రాబోయే 5 ఏళ్ళు మంటే సగటు టెంపరేచర్స్ 1.9 డిగ్రీల దాకా చేరే ఛాన్స్. WMO హెచ్చరిక. రాబోయే 5 ఏళ్ళు కూడా పెద్ద ఎత్తున ఎండలు కొట్టే అవకాశం ఉన్నదని చెప్పి సమాచారం ఇస్తున్నాయి కొన్ని వాతావరణ సంస్థలు. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రకృతిని మనం నాశనం చేయడం, చెట్లను నరికేయడం, మొత్తం పొల్యూషన్ చేయడం. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది, ప్రకృతిని మనం నాశనం చేస్తే అది సర్వనాశనం మనల్ని కూడా చేస్తుంది. చూసినట్లయితే ఈ సంవత్సరం చరిత్రలో మొట్టమొదటిసారిగా 46-50 డిగ్రీల వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావడం చూసినాం. వందల మంది వృద్ధులు, చిన్నపిల్లలు వడదెబ్బకు పిట్టల్ల ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఒక్కసారి జాగ్రత్త ఉండకపోతే అంతే పరిస్థితి. ఇంకా చూడండి ఒకసారి, 2024లో నమోదైన 1.55 డిగ్రీల పెరుగుదలను బ్రేక్ చేసే అవకాశం. 2027-28లో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్. ఇండియా సహా ప్రపంచమంతా ఎండలు ఎక్కువ, వర్షాలు తక్కువ. యాన్యువల్ టు డెకేడల్ క్లైమేట్ ఆఫ్ పేరిట రిపోర్ట్ అంట. ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి వర్షాలు కూడా తగ్గే అవకాశం ఉందంట. ఎల్ నినో ఇంకా పూర్తిగా విస్తరించలేదు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి, జనాలు పిట్టలుగా రాలిపోతున్నారు. రోజు 10ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయేంతలా వడగాల్పులు వీస్తున్నాయి. అయితే ఈ 5 ఏళ్ల పాటు ఎండల తీవ్రత కొనసాగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2026 నుంచి 2030 వరకు టెంపరేచర్లు పీక్స్లో నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ WMO గ్లోబల్ యాన్యువల్ టు డెకేడల్ క్లైమేట్ అప్డేట్ పేరిట తాజాగా ఓ రిపోర్టును విడుదల చేసింది. ఆ రిపోర్టులో పలు ఆందోళనకర విషయాలను వెల్లడించింది. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బగ్గుమంటాయని హెచ్చరించింది. సగటు ఉష్ణోగ్రతలు 1850-1900 మధ్య నమోదైన సగటు కన్నా ఎక్కువగా ఉంటాయని, 1.3 నుంచి 1.9 డిగ్రీల వరకు మీన్ యావరేజ్ టెంపరేచర్ నమోదయ్యే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చింది. 2026 నుంచి 2030 మధ్యన ఏదో ఒక సంవత్సరం మాత్రం ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని రిపోర్టు పేర్కొంది. 2024లో గ్లోబల్ సగటు టెంపరేచర్ పెరుగుదల 1.55 డిగ్రీలు కాగా డిగ్రీలుగా రికార్డ్ అయిందని, ఇప్పటిదాకా అదే రికార్డ్ అని తెలిపింది. రాబోయే 5 ఏళ్లలో ఆ రికార్డు బద్దలయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. 1.5 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు 91% వరకు ఉంటాయని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి ప్రజలకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంట. ఏది ఏమైనా మనం కూడా ఖచ్చితంగా ప్రకృతిని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది. విచ్చలవిడిగా అడవుల్ని, చెట్లని మొత్తం నాశనం చేయడం వల్ల ఈ రకంగా తయారవుతున్నదని మాత్రం చెప్పొచ్చు. మనం కూడా కొంత బాధ్యతాయుతంగా తీసుకొని ప్రతి పౌరుడు చెట్లను నాటాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ చెట్లను నాటడానికి వర్షాకాలంలో నర్సరీల పేరు మీద, దాని పేరు మీద, దీని పేరు మీద కొన్ని వందల వేల చెట్లను నాటించాలనే కార్యక్రమాలు చేస్తారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, కానీ అది అమలు అయితే అయితలేదు. పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇక అది అట్లుంటి చూడండి, నైరుతి కూడా ఆలస్యం అవుతున్నది అంట. ఈ సంవత్సరము వర్షాలు కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయంట. నైరుతి ఋతుపవనాలు కూడా ఇప్పటి వరకు ఇంకా రాలేదు. వారం తర్వాతే కేరళలోకి ఋతుపవనాలు. వెస్టరీస్ తక్కువ ఎత్తులో ఉండడమే కారణం. ఎల్ నినో ఎఫెక్ట్, ప్రీ మాన్సూన్ షవర్స్ లేకపోవడంతోనూ ప్రభావం. మన రాష్ట్రంలోకి జూన్ 10 నాటికి వచ్చే అవకాశం. ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం. తెలంగాణ సహా మాన్సూన్ కోర్ జోన్పై తీవ్ర ప్రభావం. IMD తాజా అంచనాల్లో వెల్లడి. వీటన్నిటికి తోడు
వర్షాలు కూడా ఈ సంవత్సరం చాలా తక్కువ పడే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఋతుపవనాలు కూడా లేట్ అవుతున్నాయంట.